ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగువారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క లెంట్లోని 2వ వారములో మన యొక్క అంశము విశ్వాసము మరియు నమ్మకము. ఇందులో భాగంగా మనం 5వ ధ్యానం చేయబోతున్నామండి. ఇందుకొరకై మరి మీ యొక్క బైబిల్లో ఉంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకునున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మరి కేజేవి వర్షన్లో ఇంగ్లీష్లో thou wilt keep him in perfect peace whose mind is stayed on thee because he trusteth in thee అని చెప్పి మనం ఇంగ్లీష్లో చదువుకుంటాం ప్రియులారా. You will keep him in perfect peace those whose minds are steadfast because they trust in you అని చెప్పి ఇంకొక వర్షన్ NIVలో ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మరి మనం చూసినట్లయితే మరి ఒక లోతైనటువంటి యెషయా గ్రంథకర్త మరి దేవుని నుండి ఒక లోతైనటువంటి వాగ్దానాన్ని అందిస్తుంది ప్రియులారా. మరి ఆయనపై స్థిరమైనటువంటి మనస్సును మరి స్థిరమైనటువంటి నమ్మకాన్ని కొనసాగించే వారికి ఆయన మీద కన్సిస్టెంట్గా స్ట్రెడ్ ఫాస్ట్ నెస్ అది ఉన్నట్లయితే మరి వారికి మరి ఏంటంటే వారికి ఆయన పరిపూర్ణ శాంతిని పర్ఫెక్ట్ పీస్ ప్రియులారా. ఎప్పుడన్నా మీ యొక్క జీవితాల్లో దీన్ని అనుభవించి ఉంటున్నారా? ఈ యొక్క వాక్యం కూడా నాకు ఎంతో ఇష్టమైనటువంటిది. యవన కాలం నందు ఫస్ట్ టైం ఈ వాక్యం చదువుకుంటున్నప్పుడు ప్రభుని తెలుసుకున్నప్పుడు లార్డ్ ఎస్ ఐ వాంట్ దట్ పీస్ లార్డ్, పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. మరి అటువంటి ఎంతో ట్రాంక్విలిటీ తోటి నెమ్మదితో ఉన్నటువంటిది. కాబట్టి మరి ఈరోజు ప్రియులారా ఈ వాక్యాన్ని మనము అధ్యాయం చేద్దాము. మరి ఆధ్యాత్మిక జీవితానికి ఇది ఏ రీతిగా ప్రభావితం చేస్తుందో చూద్దాము. మరి 3 పాయింట్స్ నేను చెప్పాలని చెప్పి ఆశిస్తున్నాను. 1 పరిపూర్ణ శాంతి, పర్ఫెక్ట్ పీస్. 2వది స్థిరమైనటువంటి మనస్సులు, స్టెడ్ ఫాస్ట్ మైండ్స్. మరి 3వదిగా మరి దేవుని యందు విశ్వాసము, ట్రస్ట్ ఇన్ గాడ్ అన్నటువంటిది. ఈ 3 అంశాల గురించి మనం ధ్యానిద్దాము. మొట్టమొదటిగా మరి పరిపూర్ణ శాంతి, పర్ఫెక్ట్ పీస్. మరి ప్రియులారా దేవుడు పరిపూర్ణ శాంతినిచ్చి మనల్ని కాపాడుతాడు అని చెప్పి అటువంటి అని ఈ వాక్యం ప్రారంభం అవుతుంది ప్రియులారా. Thou wilt keep him in perfect peace అని చెప్పి ఇంగ్లీష్లో అయితే thou wilt keep him in perfect peace whose mind is stayed on thee. కాబట్టి పరిపూర్ణమైనటువంటి శాంతి అనేటటువంటి దానితోటి ప్రియులారా మరి ఈ వాగ్దానం దేవుని నుండి వచ్చేటటువంటి లోతైన శాశ్వతమైనటువంటి శాంతిని గురించి మాట్లాడుతుంది. దిస్ ప్రామిస్ స్పీక్స్ టు ద డీప్ అబైడింగ్ పీస్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఇది మన పరిస్థితులను అధిగమించేది ప్రియులారా. విచ్ ట్రాన్సెండ్స్ అవర్ సర్కమ్స్టాన్సెస్. అనేక ఒత్తిళ్లకు లోనవుతుంటాం, ఛాలెంజెస్ ఉంటుంటాయి. అటువంటి సమయాల్లో కూడా ఈ యొక్క సమాధానం అనేటటువంటిది మనలో దేవుని యొక్క సమాధానం, కంఫర్ట్, ఆ పీస్, ఆ యొక్క ట్రాంక్విలిటీ, ఆ నెమ్మదత్వము అటువంటిది ఉంటుంది ప్రియులారా. కాబట్టి మరి హీబ్రూలో పరిపూర్ణ శాంతి, మన యొక్క బైబిల్ ఇదంతా కూడా హీబ్రూ భాష నుంచి, గ్రీకు నుంచి, అరమిక్ నుంచి మరి తర్జుమా చేయబడింది. కాబట్టి మరి హీబ్రూ భాషలో పరిపూర్ణ శాంతి అనే పదము సంపూర్ణత లేక పూర్ణతను సూచిస్తుంది ప్రియులారా. పరిపూర్ణ శాంతి, పర్ఫెక్ట్ పీస్ అంటే ఇన్ హీబ్రూ ఇంప్లాయిస్ ఏ కంప్లీట్నెస్ ఆర్ హోల్నెస్. సంపూర్ణంగా, పూర్తిగా ప్రియులారా అన్నటువంటి అర్థం. దేవుని శాంతి అంటే కేవలము మరి ఆ సంఘర్షణ లేకపోవటం మాత్రమే కాదు, కానీ అంటే నాట్ మేర్లీ ద అబ్సెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్,
మరి సమాధానం అంటే ఏంటో అనుకుంటా కొంతమంది అనుకోవచ్చు. ఏ ఏం లేవండి ఇప్పుడు ప్రస్తుతానికి అంత బాగానే ఉంది అంత. అంటే ఏమి కాన్ఫ్లిక్ట్స్, ఒత్తిళ్ళు, లేకపోతే పోరాటాలు, ఫైట్స్, లేకపోతే ఇటువంటి ఏమి లేదు అనుకోవటమే కాదు. మరి ఇది ఆయనతో సరి అయిన సంబంధంతో ఉండటం వలన వచ్చే లోతైన భద్రత మరియు ప్రశాంతత మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఇట్స్ ఎ ప్రొఫౌండ్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ట్రాంక్విలిటీ that comes from being in right relationship in him with him. కాబట్టి ప్రభుతోటి మంచి సంబంధం కలిగి ఉండటం వలన వచ్చేటటువంటి లోతైనటువంటి భద్రత మరియు ప్రశాంతత ప్రియులారా. దేవునితోటి సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రియులారా మనలో మరి సమాధానం చోటు చేసుకుంటది ప్రియులారా. ఆ యొక్క శాంతి దాది మరి గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క ఆ వరాలలో మరి వాటిలో ఇది కూడా ఒకటి ప్రియులారా. సమాధానము, ఓర్పు, సహనము, ఇంద్రియ నిగ్రహం, ప్రేమ. కాబట్టి ఈ యొక్క సమాధానం దేవుడి ద్వారా వచ్చేటటువంటిది ప్రియులారా. మరి మన యొక్క జీవితాల్లో మనం ఒకసారి పరీక్షించుకుందాం. లెట్స్ కన్సిడర్ ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్ వేర్ వి సీక్ పీస్. మన యొక్క జీవితాల్లో ఏ ఏ ఏరియాస్లో ప్రియులారా ఈ యొక్క సమాధానం అవసరమై ఉంటున్నది. మరి మన యొక్క అంతర్గత ప్రశాంతతకు భంగం కలిగించే మరి ఆందోళనలు లేదా భయాలు ఉంటున్నాయా? ఆర్ దేర్ ఎనీ యాంగ్జైటీస్ ఆర్ ఫియర్స్ దట్ డిస్రప్ట్ అవర్ ఇన్నర్ కామ్నెస్, ఇన్నర్ పీస్? మన అంతరంగికంగా ఆ యొక్క సమాధానము, ఆ యొక్క శాంతి అది లేకుండా చేయటానికి అభద్రతా భావాలు, మరి లేకపోతే భయములు, కలవరం చెందించేటటువంటి ఏమైనా ఉన్నా సరే పిల్లలారా, మనం దేవుని సన్నిధిలో దేనిని గురించి చింతించకూడదు అని చెప్పి ఫిలిప్పీలో రాసి ఉంటుంది. డూ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మరి మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలతో మరి మీ యొక్క విన్నపములు తెలియజేయండి అంటున్నారు. కాబట్టి ప్రియులారా ఈ యొక్క లెంట్ సీజన్లో దిస్ ద రైట్ టైం మరి మన యొక్క ఆందోళనలు, మన యొక్క చింతలు, మన యొక్క కలవరములు, బాధలు వాటన్నిటిని కూడా దేవుని సన్నిధికి తీసుకొద్దాం ప్రార్థనల ద్వారా ప్రియులారా. ప్రార్థనల దేవుని ముందు ఉంచి మరి మీ హృదయాన్ని మరియు మనసును నింపడానికి ఆయన పరిపూర్ణ శాంతిని కోరుకుందాం ప్రియులారా. మరి దిస్ ఇస్ ద రైట్ టైం. మనం దేవుణ్ణి ఎదుగుదాం దేవుని సన్నిధిలో. మరి ఈ యొక్క పరిపూర్ణ శాంతి కొరకు ఐ వాంట్ దిస్ పర్ఫెక్ట్ పీస్ లార్డ్ అని చెప్పి మనం దేవుని అడిగితే ప్రియులారా ఆయన సమాధాన కర్త ప్రియులారా, శాంతమూర్తుడు ప్రియులారా. నన్ను మనం అందరం కూడా మరి మరి అలజడులతోటి, ఆందోళనలతోటి లేకపోతే వీటితో ఉండాలని కోరుకోవట్లేదు, కానీ నిమ్మలత్వంతో, సమాధానంతో, శాంతితోటి ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ పరిపూర్ణ శాంతికి ఏం చేయాలో మరి ఆ యొక్క ఏరియాస్ను తెలుసుకొని ఒకవేళ మరి మీరు సంపూర్ణంగా సంతోషంతో ఉన్నట్లయితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ ఒకవేళ ఇంకా మీ యొక్క జీవితాల్లో ఆ శాంతి సమాధానం లేకపోతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి ప్రభువా నాకు ఆ సమాధానం దయచేయి నాయన. ప్రభువా మరి తండ్రి ఈ యొక్క ఏరియాస్లో ప్రభా ఇంకా భయంతోటి ఆ కలవరంతో ఉంటున్నాను మరి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఒకవేళ ఏదైనా జబ్బు మిమ్మల్ని పట్టు పీడిస్తూ సమాధానం లేకుండా చేయవచ్చు, అభద్రతతో ఉండవచ్చు, అసౌకర్యంగా ఉండవచ్చు. యేసు నామములో ప్రియులారా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన మన యొక్క ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన యొక్క చెవులు నీతిమంతుల యొక్క ప్రార్థనలో ఆయన యొక్క చెవియోగ్యం వింటున్నాడు ప్రియులారు. ఆయన చెవులు వినటానికి రెడీగా ఉంటున్నారు దివారాత్రులు ప్రియులారు. దాన్ని ధ్యానించేవాడు దాన్ని ఎల్లప్పుడు కూడా ప్రియులారా ఎడతెగక ప్రార్థించండి అని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి రెండవదిగా స్థిరమైనటువంటి మనసులు ప్రియులారా. ఇక్కడ మరి మనం చదువుకున్నట్లయితే ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, కాబట్టి హూజ్ మైండ్ ఈజ్ స్టెడ్ ఫాస్ట్, హూజ్ మైండ్ ఈజ్ స్టేడ్ ఆన్ ది. మన యొక్క మనసులు దేని మీద పోతున్నాయి? ఈ ప్లాట్ లేకపోతే దీని మీద దాని మీద. మరి సాతాన్ అయితే ఏంటండి ఎవరిని మృంగుందుమా అని చెప్పి మరి తన యొక్క ఆ కోరిక ఏంటంటే ఎవరిని డిస్ట్రాక్ట్ చేయాలా, డీవియేట్ చేయాలా, మరి వారిని మరి విశ్వాసంలో డినౌన్స్ చేయాలా అన్నటువంటి ఆ దృక్పథంతో ఉంటుంటుంది ప్రియులారా. అలాగనే మరి సాతాన్ యొక్క అనుచరులు కూడా ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా ఉంటున్నారు లూసిఫర్ వారి యొక్క గుంపంతా కూడా ప్రియులారా లోకంలో ఈవిల్ స్పిరిట్స్ అన్నటువంటి ఉంటున్నవి. మనల్ని ఎంతగా అలజడి చేస్తుంటాయి, నిద్ర లేకుండా చేస్తూ ఉంటాయి, మంచి నిర్ణయాలు తీసుకోకుండా చేస్తుంటాయి.
కాబట్టి మనకు కావలసినటువంటిది ఏంటి అంటే స్థిరమైనటువంటి మనసు. కాబట్టి ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, రెండవ పాయింట్ ఏంటి అంటే మరి ఇక్కడ ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. This verse emphasizes that this peace is for those whose minds are steadfast. కాబట్టి ప్రియులారా మన యొక్క మనసులు సంపూర్ణంగా ఆయన మీద ఉండాలి అని చెప్పి, క్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండు అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు. వీ నీడ్ టు హ్యావ్ దట్ క్రైస్ట్ లైక్ మైండెడ్నెస్. క్రీస్తు ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా తన యొక్క ధ్యాస మరి విదేశాల నుండి వచ్చినటువంటి వారు ఆ కంట్రీ గురించి చెప్తూ ఉంటారు, వాటితో కంపేర్ చేస్తూ ఉంటారు. మరి అదే దేవుడైతే పరలోకం నుండి వచ్చినటువంటి వాడు యేసు ప్రభు ఒక్కరే. మరి పరలోకం గురించి అంతా కూడా తన యొక్క ధ్యాస మనల్ని కూడా పరలోకం తీసుకెళ్లాలా, మరి అటువంటి ధ్యాసతోటి. కాబట్టి మనల్ని కూడా మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి. కాబట్టి మనం కూడా ప్రియుల అటువంటి మనసును కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ కోరుకుంటున్నాడు. దృఢమైనటువంటి మనసు అంటే మన చుట్టూ ఉన్న గందరగోళం కంటే దేవునిపై లంగరు వేయబడి దృష్టి కేంద్రీకరించటం ప్రియులారా. A steadfast mind is one that is anchored and focused on God rather than the chaos around us. మన చుట్టూ అనేక విధములైనటువంటి ఒత్తిళ్ళు వస్తుంటాయి, అనేక విధములైనటువంటి ప్రెషర్స్ వస్తుంటాయి. ఈ సమయంలో మరి మా తండ్రి గారిని నాకు గుర్తు వస్తున్నాడు. మరి ఆయన మరి ఒక బిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు అడుగడుగున కూడా ఎన్నో మరి స్ట్రెస్ గురయ్యేటటువంటి వారు, మరి అనేక విధమైన ప్రెషర్స్ ఒత్తిళ్ళు వస్తుంటాయి అడ్మిషన్స్ విషయంలో. మరి అంతేకాకుండా యూనివర్సిటీ నుంచి, గవర్నమెంట్ నుంచి, ఇంకా లోకల్ జనాల నుంచి, పొలిటీషియన్స్ గురించి, ఇవన్నిటిలో చూస్తున్నా సరే నేను గమనించేది ఏంటంటే ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా సరే ఎంతో కామ్ అండ్ క్వైట్గా ఉంటారు పిల్లారా. ఎందుకంటే సీక్రెట్ ఏంటంటే తెల్లవారుజామునే 3:30కి లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఆయన్ను అంత ధైర్యంగా దృఢంగా ఉండేలాగా చేస్తుంది పిల్లారా. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి ఆ దృఢమైనటువంటి మనసు కావాలి అంటే, ఒకవేళ మనకు ఉన్నటువంటి సింపుల్గా ఏమైనా గందరగోళాలు ఇవి వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్గా వాటి వైపు, పేతురు కూడా యేసు వైపు చూస్తున్నంతసేపు కూడా ఎంతగా ఆ సముద్ర అలలలో కూడా చూస్తూ వెళ్ళి ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ గాలి వైపు చూచాడో, గాలిని చూచి మునిగిపోసాగను అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది ప్రియులారా. ఎప్పుడైతే మన యొక్క ఫోకస్, మన యొక్క కేంద్రం, మన మనస్సు దేవుని వైపు, యేసు వైపు కాకుండా ఈ లోకపరమైనటువంటి అల్పకాలపు పాపభోగముల వైపు ఇటన్నిటి వెళ్తుంటుందో మనం ఆత్మీయంగా దిగజారిపోతాం ప్రియులారా. విశ్వాసంలో ఎంతో కృంగిపోతుంటాం, నలిగిపోతుంటాం. ఇంకా దేవుడు లేనటువంటి పరిస్థితికి సహవాసం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, దేవుని బిడ్డలు అక్కర్లేదు. ఆ రీతిగా ఉంటుంది ప్రియులారా. కానీ వాక్యం ద్వారా మనకు సెలవిచ్చేటటువంటిది స్థిరమైనటువంటి మనస్సు. స్థిరంగా ఉండటం అంటే దృఢంగా మరియు అచంచలంగా ఉండటం ప్రియులారా. టు బి స్టెడ్ఫాస్ట్ మీన్స్ టు బి ఫర్మ్ అండ్ అన్వేవరింగ్. కొంతమంది ఊరికైనా వేవరింగ్ మైండ్స్. అంతలోకే యేసు కావాలి అన్నారు కొంతమంది. బైబిల్లో కూడా చూస్తాము. తర్వాత ఆ మనుషులే సిలువ వేయండి, హోసన్న అన్నటువంటి వాళ్ళే మరలా క్రూసిఫై హిమ్. ప్రియులారా, ఈ దినాలలో కూడా మరి కొంతకాలం ఎంతో యాక్టివ్గా వస్తారు. ఎంతో మందిని చూసి ఉంటున్నాను ప్రియులారా. నాతో కలిసి మరి ప్రార్థించేటటువంటి వారు, మరి ఉండేటటువంటి వారు సడన్గా వెనక్కి పడుతాం. ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు, శోధనలు, లేకపోతే వాటిని బట్టి స్ట్రెస్ గురైపోయి ఇంకా ప్రార్థనకు కూడా రాకుండా పోతారు. కాబట్టి అనిశ్చిత మధ్య కూడా స్థిరంగా దేవుణ్ణి విశ్వసించడానికి ఇది మరొక నిబద్ధతను ప్రతిబింబిస్తుంది పిల్లలారా. దిస్ రిఫ్లెక్ట్స్ ఏ కమిట్మెంట్. మన యొక్క జీవితాల యొక్క కమిట్మెంట్ అవసరము. టు ట్రస్ట్ గాడ్ కన్సిస్టెంట్లీ ఈవెన్ అమిడ్ అన్సర్టనిటీ. ప్రియులారా, కాబట్టి ఇది మనం గుర్తుంచుకుందాం. ఎటువంటి ఒత్తిళ్ళు వస్తున్నా ప్రియులారా, మనల్ని ఆయనతో ఉన్నటువంటి సంబంధం మరి అది ఎప్పుడు కూడా దాని నుంచి సైడ్ ట్రాక్ అవ్వకూడదు, డీవియేట్ అవ్వకూడదు, డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ప్రియులారా. వీ నీడ్ టు బి ఫోకస్డ్ ఆన్ క్రైస్ట్. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు మన యొక్క ఆ యొక్క విజన్, మన యొక్క దృష్టి, ఆ ఫోకస్ అదంతా కూడా మనం ఆ మనసు ఆ యేసు ప్రభు వైపు ఉండేలాగానే దేవుడు మనకు సహాయం చేయను గాక. కాబట్టి మన యొక్క ఆలోచనను ఆక్రమించేటటువంటి ఏవి లెట్ us రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఆక్యుపైస్ అవర్ థాట్స్.
మన యొక్క తలంపులను ఏవి ప్రియులారా? ఆ? ఉమ్, మరి అనేక ఈ యొక్క మనసులే ప్రియులారా, దీస్ ఆర్ ఈవిల్ థాట్స్ లీడ్స్ టు కమిట్ సిన్, అండ్ when they are fully grown, they lead to death. కాబట్టి యొక్క పాపము పరిపక్వమై మరణానికి దారి తీస్తుంది ప్రియులారా. ఆ దుష్ట తలంపులు ప్రియులారా, ఆ చెడు తలంపులు ప్రియులారా, మనం ఏమి చూస్తున్నాం ప్రియులారా, చూసేటటువంటివి అవి మనకు ఎంతగానో మరి ప్రభావితం చేస్తాయి. కాబట్టి మరి మీ విశ్వాసం కంటే చింతలు మరియు పరధ్యానాలు ప్రాధాన్యతనివ్వటానికి మరి ఒకవేళ మనం అనుమతిస్తున్నామే ప్రియులారా, యేసు కాకుండా, మరి దేవుని యొక్క వాక్యము ఈ యొక్క ఇవి కాకుండా, దిష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది ప్రియులారా. ఏమన్నా మరి ఆ యొక్క చింతలు, ఆ యొక్క డిస్ట్రాక్షన్స్ అవి ఏమన్నా మరి డామినేట్ చేస్తున్నట్లయితే, దిస్ ఇస్ ద రైట్ టైం. వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్స్. మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం ప్రియులారా. కాబట్టి ఈ ఆలోచనలను దేవుని వైపు మళ్లించడానికి మనం సాధన చేయాలి ప్రియులారా. వీ నీడ్ టు ప్రాక్టీస్ డైరెక్టింగ్ అవర్ థాట్స్ టు గాడ్. ఒకవేళ ఇప్పుడు దాకా ఇట్లా అలవాటు అయిపోయిందేమో, అంటే చెడు సాహిత్యము, లేకపోతే చెడు మూవీస్ చూడటము, లేకపోతే చెడు ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఆ చెడ్డ వాటిని అన్నిటిని కూడా ప్రియులారా, దుష్టత్వము, ఆ చెడుతనము ప్రియులారా, వాటి నుంచి సంపూర్ణంగా ప్రియులారా ఈ లెంట్ సీజన్లో మనం ప్రత్యేకింపబడినటువంటి జనాంగం అని చెప్తుంది. హోలీ నేషన్, ఆ సపరేటెడ్ పీపుల్, ఆ రాయల్ ప్రీస్ట్హుడ్ ప్రియులారా. కాబట్టి అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి దేవుని యొక్క బిడ్డలుగా ప్రభు ఉండాలి అంటే మరి మనకు స్థిరమైనటువంటి మనసు అవసరము. మరి స్థిరమైనటువంటి మనస్తత్వాన్ని పెంపొందించడానికి మరి లేఖనం ధ్యానం చేద్దాం. మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో మరి ప్రార్థన లో గడుపుదాం ప్రియులారా. మరి చివరిగా మూడవది ఏంటంటే, మరి నీ యందు విశ్వాసం ఉంచు వాడు. కాబట్టి చివరిగా ఏలేగనగా అతను నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆ పర్ఫెక్ట్ మైండ్ అది ఎవరికి వస్తుంది? మరి పూర్ణ శాంతి ఎవరికి వస్తుంది అంటే స్థిరమైనటువంటి మనసు. అంతేకాకుండా మరి ఇంకొకటి ఏంటి అంటే, నీ యందు విశ్వాసం ఉంచేటటువంటి వారు, దోస్ హు ట్రస్ట్ ఇన్ యూ, దోస్ హు లీన్ ఆన్. కాబట్టి ఈ శాంతి నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని చెప్పి ఇక్కడ నొక్కి చెప్తున్నారు ప్రియులారా. అది అవసరం ప్రియులారా. ఎందుకంటే మరి దృఢమైనటువంటి మనసు అంటే మన చుట్టూ ఉన్నటువంటి గందరగోళం కంటే కూడా, కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి దేవుణ్ణి విశ్వసించడం అంటే ఆయన పాత్ర, వాగ్దానాలు మరియు సార్వభౌమత్వాన్ని విశ్వసించడం ప్రియులారా. ఇట్ ఈస్ ట్రస్టింగ్ గాడ్. ట్రస్టింగ్ గాడ్ ఇన్వాల్వ్స్ బిలీవింగ్ ఇన్ హిస్ క్యారెక్టర్, ప్రామిసెస్ అండ్ సావరినిటీ. కాబట్టి ప్రియులారా, ఆయన గొప్ప వ్యక్తిత్వం ప్రియులారా. దేవుని యొక్క ప్రతి దినము మరి గంటల సేపు మనం ధ్యానం చేయవచ్చు ప్రియులారా. మరి నేను ఒక బైబిల్ కాలేజీలో, సెమినరీలో మరి లైబ్రరీగా చేసి ఉంటున్నాను. మరి దేవుని యొక్క క్యారెక్టర్స్ మీద, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ మీద ఎన్నో థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటున్నాయి ప్రియులారా. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు ఉంటున్నాడు ప్రియులారా. యేసు ప్రభుని గురించి కూడా ప్రభు ఎన్ని ఈ లోకమే సరిపోదండి. అటువంటి గొప్ప క్యారెక్టర్ పిల్లలు. ఆయన చదువుకుంది ఎంత తక్కువ అయినా సరే, కానీ ఆయన ఎంత బోధలు ఎంతమందిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ప్రియులారా. మరి ప్రామిసెస్, వాగ్దానాలు, బైబిల్ అంతా కూడా ప్రియులారా మనం చదువుతున్నప్పుడు ఎన్ని వాగ్దానాలు ప్రియులారా. మన హృదయాలకు, మన జీవితాలకు ఉపయోగపడేటటువంటి ఎన్నో అమేజింగ్ ప్రామిసెస్. సంవత్సరం మొదట్లోనే కాదు, ప్రతి దినం కూడా దేవుడి నుంచి ఇటువంటి మరి వాగ్దానాలను మనం పొందవచ్చు. మరి దేవుడు ఎంతో ప్రియులారా, సార్వభౌమత్వం, సావరిన్ గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ ప్రియులారా, అధికారం కలిగినటువంటి వాడు. యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు ఈ అధికారం, ఈ శక్తి ఎక్కడిది అంటున్నారు. కాబట్టి అటువంటి శక్తి కావాలని చెప్పి, అంటే మన సొంత అవగాహన లేదా వనరుల కంటే కూడా ఆయనపై ఆధారపడటము. ఇట్ మీన్స్ రిలయింగ్ ఆన్ హిమ్ రాదర్ దాన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్ ఆర్ రిసోర్సెస్. ఏదో రిసోర్సెస్ వాటిని బట్టి నాలెడ్జ్తో వచ్చేటటువంటిది కాదు, లేకపోతే మన సొంత జ్ఞానంతో కాదు, కానీ సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడటము. మరి మన యొక్క జీవితంలో దేవునిపై
మరి మన యొక్క నమ్మకాన్ని పెంపొంచుకో పెంపొందించుకునేటటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలను, ఏరియాస్ను మనము చూద్దాం ప్రియులారా. హౌ వీ కెన్ మరి ఆ విశ్వాసాన్ని పెంపొందించేటటువంటి ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్స్ వేర్ వి నీడ్ టు డీపెన్ అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవునిలో ఇంకా లోతైనటువంటి సంబంధం ఏ రీతిగా వస్తుందండి? మనకు సహవాసం ద్వారా, సో దేవుని యొక్క బిడ్డలతో కలిసి బైబిల్ స్టడీలు చేయటం ద్వారా, మా ఇంట్లో ప్రతి మరి ఆ శుక్రవారాలు మరి ఆ యొక్క బైబిల్ స్టడీ ఎంతో లోతైనటువంటి దినాలలో మరి ఆ పారబుల్స్ గురించి మరి ఎంతో ధ్యానం చేస్తున్నాము. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క పారబుల్ మీద ఎంతో లోతైనటువంటి సత్యాలు తెలుసుకోవటానికి, ఒకరి అనుభవాలు తెలుసుకోవటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి అంతేకాకుండా ప్రియులారా, మరి ఇది దేవుని యందు ఆధారపడటం అంటే ఇది మన యొక్క సంబంధాలు, పని లేదా వ్యక్తిగత పోరాటాలు కావచ్చు ప్రియులారా. దిస్ కుడ్ బి ఇన్ అవర్ రిలేషన్షిప్స్, వర్క్ ఆర్ పర్సనల్ స్ట్రగుల్స్. ఇవన్నీ కూడా ఆటంకంగా ఉండవచ్చు. ఆ దేవునికి మరి సంపూర్ణంగా నమ్మకుండా చేయవచ్చు ప్రభు. ఇటన్నిటిలో ప్రభు ఈ రంగాలపై మనం ప్రార్థన చేద్దాం. దేవునిపై నమ్మకాన్ని పెంపొందించడానికి మరి మనం దేవుని అడుగుదాం ప్రియులారా, సహాయం చేయమని. నియరర్ టు గాడ్, దేవునికి ఇంకా దినానికి కూడా ఆయనకి దగ్గర రావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి మరి ముగింపుగా ఈరోజు మరి యెషయా 26:3లో దేవుని పరిపూర్ణ శాంతిని అనుభవించడానికి ఆయనపై మన నమ్మకాన్ని ఉంచమని మనల్ని ప్రోత్సహిస్తుంది ప్రియులారా. దిస్ ఎంకరేజెస్ us టు ప్లేస్ అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్ టు ఎక్స్పీరియన్స్ హిస్ పర్ఫెక్ట్ పీస్. ఆయన యొక్క కోరిక ఏంటంటే నీకు ఈ ఎడల నా ఎడల మరి మనల్ని సమాధానంతో ఉంచాలని చెప్పి పర్ఫెక్ట్ పీస్ ప్రియులారా. పరిపూర్ణమైనటువంటి శాంతి ఆయన ద్వారానే వస్తుంది. ఇక లోకపరమైనటువంటి లేకపోతే ఇల్లులు, డిగ్రీలు, లేకపోతే ఆస్తులు, అంతస్తుల వలన కాదు, కానీ ఆ దేవునిలో ఉండటం ప్రియులారా. మరి మన మనస్సులను ఆయనపై కేంద్రీకరించి సంపూర్ణంగా విశ్వసించటం, అంతేకాకుండా మరి మన యొక్క మనస్సులు కూడా ప్రియులారు ఈ రెండు చాలా. అందుకే దేవుడు మరి బైబిల్లో ఉంటున్నది, మీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతోటి, పూర్ణ శక్తితోటి ఆయన ఆరాధించాలంట ప్రియులారా. కాబట్టి మన చింతలను ఆయనకు సమర్పిద్దాం. మన హృదయాలను కోరుకునేటటువంటి ఆ ప్రశాంతత కొరకు మరి దేవుని వైపు చూద్దాం. యాజ్ వి ఫోకస్ అవర్ మైండ్స్ ఆన్ హిమ్ అండ్ కమిట్ అవర్ వరీస్ టు హిమ్, వీ విల్ ఫైండ్ ద ట్రాంక్విలిటీ అవర్ హార్ట్ లాంగింగ్ ఫర్ ప్రియులారా. మరి యొక్క లెంట్ సీజన్లో మనం కొనసాగుతున్నాం, 2వ వారంలోనికి వచ్చి ఉంటున్నాం. మరి ప్రతిరోజు కూడా దేవునిపై నమ్మకాన్ని పాటించడానికి మరి కట్టుబడి ఉందాం ప్రియులారా, సంపూర్ణంగా విశ్వాసంతో. యాజ్ వి కంటిన్యూ త్రూ దిస్ లెంటన్ సీజన్, కమిట్ టు ప్రాక్టీసింగ్ ట్రస్ట్ ఇన్ గాడ్ డైలీ. ప్రతిదినం కూడా ప్రియులారా, ఇదేదో ఒక రోజు లేకపోతే ఈ యొక్క లెంట్ సీజన్లోనే కాదు, కానీ మరి అంతకంతకు వర్ధిల్లాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన యొక్క జీవితాల్లో ఆయన శాంతిని వెతుకుదాం. మరి ఆ శాంతిని ఇతరులకు కూడా పంచుకుందాం ప్రియులారా. అనేక మంది ఇంకా అశాంతితోటి, అలజడితోటి ఈ లోకంలో ఉంటున్నారు. మన నైబర్స్ కావచ్చు, లేకపోతే మరి మన యొక్క సమాజంలో, మనం పనిచేసే స్థలంలో వారికి ఈ యొక్క గుడ్ న్యూస్ని చెప్దాము. అనేక రీతులుగా పరిచర్యలు చేయవచ్చు ప్రియులారా. ప్రతిదినం నేను మార్నింగ్ మన్నా అనేటువంటి డైలీ డివోషన్ పంపిస్తున్నాను. అది అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా, ఆత్మలకు ఎంకరేజ్ చేసేటటువంటిది ఉంటున్నది ప్రియులారా. మరి ఈ రీతిగా మరి ఇది సమస్యాత్మకమైనటువంటి ప్రపంచంలో మరి ఆయన ప్రేమ మరియు హామీని మనం ప్రతిబింబిద్దాం, చూపిద్దాం ప్రియులారా. మరి ఆ రీతిగా చేయటానికి మరి దేవుడు మన అందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, ఈరోజు మరి యెషయా గ్రంథకర్త ద్వారా తండ్రి మరి 26:3 ద్వారా మీరు మాకు తెలియజేశారు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అని చెప్పి మాకెంతో మరి తండ్రి మరి ప్రభువా, మా వైపు నుంచి తండ్రి మరి విశ్వాసము, మా యొక్క మనసులు కూడా మీ మీద ఆనుకోవాలని కోరుకుంటున్నారు. ఆ రీతిగా చేసేటటువంటి వారికి ప్రభువా మీరు పూర్ణ శాంతి ఇస్తానంటున్నారు ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి, లోకంలో ఉన్నటువంటి ఏది కూడా ప్రభువా, ఈ డబ్బులు తండ్రి, ఆస్తులు, అంతస్తులు, పదవులు, హోదాలు, అవేవి కూడా తండ్రి ఇటువంటి పరిపూర్ణ శాంతి ఇవ్వలేదు ప్రభువా. గొప్ప నాయన తండ్రి, వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఎంతమంది పశ్చాత్తాప్తులై ప్రభువా మీరు తగ్గించుకొని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. దయగల నాయన తండ్రి వారికి పరిపూర్ణ శాంతిని ప్రభువా
ఓ తండ్రి, ఆ శాంతమూర్తిని ఈ లోకానికి పంపించారు ప్రభా. యేసు ప్రభున మరి తండ్రి నమ్ముట ద్వారా ప్రభా, ఆ సమాధాన కర్త ప్రభా. ఓ గొప్ప నాయన తండ్రి, తండ్రి ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా తండ్రి, ఓ తండ్రి, తండ్రి మా జీవితాల్లో కంఫర్ట్ ప్రభా, ఆదరణ, నెమ్మది, సమాధానం, సంతోషం ప్రభా, సంతృప్తి కేవలం మీరే ఇవ్వగలరు నాయన. వారు ఎటువంటి అవసరతల్లో ఉంటున్నారో ప్రభా, ఆత్మీయ మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్నారు, అస్వస్థకు గురి అయి ఉంటున్నారు ప్రభువా. యేసు నామములో వారిని దర్శించండి, ప్రతి ఒక్కరి యొక్క అవసరం తీర్చండి ప్రభు. మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు మరి వాక్యం ద్వారా మీరు మరి ఆశీర్వదింపబడితే ఈ వాక్యాన్ని ఇతరులతో కూడా మీరు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఇక్కడ పొందుపరిచినటువంటి నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి అనేక పరిచర్యలు ఉంటున్నవి. మ్యాట్రిమోనీ, ఈ లైబ్రరీ, మరి మార్నింగ్ మన డైలీ డివోషన్, మరి చిల్డ్రన్స్ మినిస్ట్రీ, మరి యూత్ మినిస్ట్రీ, ఇవన్నీ కూడా ఉంటున్నాయి పిల్లలారా. కాబట్టి మీరు ఇంకా ఈ పరిచర్యలో యాక్టివ్గా పాల్గొనాలని ఆశిస్తే యు ఆర్ వెల్కమ్ టు కాంటాక్ట్ మీ పిల్లలారా. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ blessed Sunday.